నరసరావుపేటలో వైభవంగా కార్తీక పౌర్ణమి శివభక్తులు ఉత్సవాలు. భక్తులతో మమేకమైన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. హిందూ మత విశ్వాసాలలో ప్రత్యేక స్థానాన్ని పొందిన కార్తీక పౌర్ణమి పండుగ నరసరావుపేట నియోజకవర్గంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయబద్ధంగా శివునికి హారతులు ఇచ్చారు. కోటపోకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నరసరావుపేట మండలం లింగంగుంట్ల కాలనీలో శివాలయం వద్ద ఎన్ఎస్పి కాలువలో జ్యోతులు వదులుతూ భక్తులు శివుని పూజించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు భక్తులకు పలకరించి శివుని దర్శనం చేసుకున్నారు. తర్వాత పాతూరి శివాలయంలో శివలింగానికి అభిషేకం చేయించి స్థానికుల యోగక్షేమాలను తెలుసుకున్నారు. భక్తిభావంతో కూడిన ఈ కార్యక్రమం ద్వారా ఆయన స్థానిక ప్రజలతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. కార్తీక పౌర్ణమి హిందూ క్యాలెండర్లో కార్తీక మాసంలో పడే పౌర్ణమి రోజు బుధవారం చంద్రుడు పూర్తిగా పూర్ణిమ కావడంతో దైవిక శక్తులు ప్రధానంగా ప్రకాశించి భక్తులకు మోక్ష ప్రాప్తికి అనుకూలమైన కాలంగా పరిగణించబడుతుంది. ప్రత్యేకించి శైవ వైష్ణవ సంప్రదాయాల్లో ఈ పండుగకు ప్రాముఖ్యత ఉంది. శివభక్తులు ఈరోజు గంగా స్నానం, దీపారాధన, శివ పూజలు చేస్తూ పవిత్రతను పొందుకుంటారు. పురాణాల ప్రకారం ఈ దినాన చంద్రుడు అమృతం తాగిన తరువాత దేవతలకు అమృతాన్ని పంచిన సందర్భం జరిగిందని, అందుకే ఈరోజు కార్తీక పౌర్ణమిగా పిలువబడుతుంది. త్రిపురారి పూజ, గోపూజ, చతుర్మ్యాసం ముగింపు వంటి కార్యక్రమాలు కూడా ఈరోజు జరుగుతాయి. ఈ పండుగ భక్తి, దాన ధర్మాలు, సామాజిక ఐక్యతను ప్రోత్సహించడంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే నరసరావుపేట మండలం లింగంగుంట కాలనీలో ఉన్న శివాలయం వద్ద ఈరోజు సాయంకాలం భక్తులు ఎన్ఎస్పి కాలువలో జ్యోతులు వదులుతూ శివుని స్తుతించారు. ఈ దృశ్యం చుట్టూ మొక్కుబడి, మంత్రోచ్చారణలు, భజనలతో వాతావరణం దైవికంగా మారింది. ఈ సమయంలో ఏర్పడిన ఈ ఉత్సవానికి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు స్పెషల్ గెస్టుగా పాల్గొన్నారు. భక్తుల మధ్య ప్రవేశించి వారిని ఉత్సాహవంతంగా పలకరించిన ఆయన శివుని దర్శనం చేసుకుని పూజల్లో పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి శివభక్తులకు అమృతతుల్యం. ఈ పండుగలో మనం అందరం కలిసి భక్తి పాటిస్తూ సమాజంలో ఐక్యతను పెంచుకోవాలి అని ఆయన అన్నారు. అనంతరం పాతూరి శివాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే అరవింద్ బాబు శివలింగానికి పాలు, తేనె, తులసి, బిల్వపత్రాలతో అభిషేకం చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు, మహిళలు, యువత పాల్గొన్నారు.